తొందరగా మెక్కండి. సుబ్రహ్మణ్య సార్, పెళ్లి కొడుక్కి స్పెషల్ గా డ్రెస్సులు తెచ్చారంట. అమ్మాయి ఎక్కడ? కొట్టేనంటేనా? నన్నే అడుగుతున్నావా? సీరియస్ గా చెప్తున్నాను. మమ్మల్ని కొట్టి అన్నం పెట్టి మళ్ళీ కొట్టే కంటే వెళ్ళి పారిపోయిన అమ్మాయిని పట్టుకోండి. లేదంటే పిల్ల పాపలతో వచ్చి నిలబడుతుంది. నిజం చెప్పండి, ఇక్కడి నుంచి వెళ్ళలేరా? ఎప్పుడెందుకు అలా గుడ్డ కట్టుకుంటున్నారు? మీ ఇంటి సమస్యలకి మా కడుపుకు ద్రోహం చేయడం మాకు ఇష్టం లేదు. ఇప్పుడు కొట్టండి, 2 రోజులు తట్టుకుంటాం. అన్నా వీళ్ళు మరీ ఓవర్కి వెళ్తున్నారన్నా? నటిస్తున్నారంట్రా. చివరి వరకు మీ ఫ్రెండ్ ని కాపాడాలని చూస్తున్నారు కదా. నవ్వకురా, మూసుకో. పెద్దలతో మాట్లాడుతున్నాం కదా. ఏం చెప్పాలి? ఎవడో తెలుసు. తీసుకురా తీసుకురా. రేయ్, మీ ఫ్రెండ్ తో మాట్లాడు. మేమిద్దరం వీళ్ళ చేతులు చిక్కాం, చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తోడిస్తున్నారని చెప్పు. అప్పుడు చెప్పరా వాడితో. నువ్వేదో పెద్ద తెలివైన వాళ్ళ ప్రవర్తించుకో. త్వరగా నీ ఫ్రెండ్ తో మాట్లాడు. మాట్లాడరా. ఏంట్రా చూస్తున్నావు? సార్, మీలాంటి ఒక సీరియస్ మెంటల్ నేను ఎప్పుడూ చూడలేదు సార్. చూస్తావురా? చూస్తున్నానుగా. ఏమైందో ఏంటో చెప్పు సంపత్. ఆ కార్ నెంబర్ గురించి ఎంక్వైరీ చేశాను. అదేదో లారీ నెంబర్ అంట. ఇప్పుడు ఏం చేద్దాం? సంపత్, నువ్వు తిన్నగా రిషిత కాలేజ్కి వెళ్ళు. వాళ్ళ క్లాస్ లో విచారించు. సరే. ఆఫీస్ లో రఘు ఒక అతను ఉంటాడు. అతనికి నా పేరు చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అడ్రస్ తీసుకో. సరే, నేను అక్కడికి వెళ్తున్నాను. వాళ్ళకు మాట చెప్పు. పోనీరా. వాడు ఫ్రెండ్ తో మాట్లాడలేదు. వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడితే ఆ నంబర్ ఆధారంగా వాడిని పట్టుకుంటామని చాలా హుషారుగా ఉన్నాడు. ఫోన్ లో మాట్లాడడం తెలియదట. సంపత్ ఏమైనా ఫోన్ చేశాడా? ఇప్పుడే మాట్లాడాను. ఇచ్చిన కాలేజ్ నంబర్ పట్టుకుని ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళారట. అదేదో లారీ నంబర్ అట. చూస్తుంటే క్రిమినల్స్ లో ఉన్నారు. రిషిత కాలేజ్కి సంపత్ని పంపించాను. ఆ అబ్బాయి అడ్రస్ తప్పకుండా తీసుకొస్తారు. నువ్వేం దిగులు పడకనా, వాళ్ళు దొరుకుతారు. ఏమండి? ఏంటి? నేను ప్రియా రిషితాకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. తన ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేస్తే తెలియదంటున్నారు. ఎక్కడికి వెళ్ళి ఉంటది? చెప్పడం మర్చిపోయాను. వచ్చేదారిలో బండి రిపేర్ అట. సెల్ ఛార్జ్ కూడా అయిపోయిందట. ఇప్పుడే డ్రైవర్ మాట్లాడాడు. బయలుదేరి వస్తున్నారు. నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ అవుతావు? వెళ్ళి పనులు ఏమండి, అమ్మాయి రాలేదంటే అసలు పట్టించుకోరేంటండి? దానేమైనా చిన్నపిల్ల వస్తుంది. మీ ఇష్టం, మీ అమ్మాయి ఇష్టం. ఏం చేసుకుంటారో చేసుకోండి. అలాగే అల్లుడు గారు, చాలా సంతోషం. చెప్పాను కదా. సరే, దాంతో నేను చెప్తానుగా. అలాగే ఉంటాను. మంచిది మంచిది. 3.5 లక్షలు పెట్టి పెళ్లికి పట్టు చేరుకున్నాడట. రిషిత్కి అల్లుడు గారు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుందట. ముదనష్టవది ఎక్కడికెళ్ళి తగలడిందో. ఇదిగో లాయరు, నువ్వు మాట్లాడు. అన్నా నేను చూసుకుంటానన్నా. ఏమైందిరా? నేను తర్వాత ఫోన్ చేస్తాను. నీకు అల్ఫోన్స్ అని ఒక అతను చేస్తారు. ఆయన ఫాలో చేయి. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఒరే దేవా, ఈ జమీందార్ డ్రెస్ లో ఒకటి తక్కువైంది. అదేమిటో చెప్పరా. వెళ్ళండి చిన్న. ఓకేరా, నువ్వు చెప్పు. ఎలా తప్పించుకుంటున్నా చూడు. ఏం అడగడం దానిగా. నువ్వు కాస్త చదువుకున్నట్టున్నావు. నువ్వు చెప్పగలవా? నువ్వు చదువుకోలేదా? అరే శంకరా, ఈ తెలుగు తక్కువ దద్దమ్మల్ని నువ్వు ఎలా భరిస్తున్నావురా? వెళ్ళండి చిన్న. చెప్పరా, ఈ డ్రెస్ లో ఏం తక్కువైంది? నా మాట విని వెళ్ళండి చిన్న. ఓ జమీందారు కుటుంబంలో పుట్టు, ఆ మాత్రం వెళ్ళమని చెప్తే అర్థం కాదు. బుద్ధుండాలి. చూడు శంకరా, ఇదేరా ఈ డ్రెస్కు మర్యాద. దీన్ని దివాన్ శాలువా అంటారు. తెలియకపోతే అడుగు, చిలక్క నేర్పించినట్టు నేర్పిస్తాను. అవును రే, పొద్దున్న 5 గంటల నుంచి అక్కడి నుంచొని మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఏంట్రా అంటే ఇక్కడ అందరూ గుంపుగా నుంచొని మాట్లాడుకుంటున్నారు. వంట వాళ్ళు ఏమైనా గొడవ చేస్తున్నారా ఏంటి? భోజనాలు బాగోకపోవాలి చెప్తా. అల్ఫోన్స్ అడ్రస్ చెప్తానని మమ్మల్ని తెగ తిప్పుతున్నాడు. ఆ కుర్రాడు ఏమైనా చెప్పారా లేదా? భయంగా ఉందయ్యా. ఇలా చూడు కావేరి, రిషితాన్ని తీసుకెళ్లిన వాళ్ళు పోకిరాదవలు. తన జీవితాన్ని నాశనం చేస్తారు. ఈ పెళ్లి గనక ఆగిపోతే ఈ వంశంలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు. చిన్నప్పటి నుంచి నీకు అన్నం పెట్టి నువ్వు అడిగిందల్లా కొనిచ్చి నేను పెంచారు కదా. అవునయ్యా. నువ్వు తన ఫ్రెండే కదూ. ఏం చేయాలో చెప్పండి అయ్యా. నేను రిషిత ఫ్రెండ్స్. వెళ్ళిన చోట తన ఎలా ఉందో అతనితో కాస్త నైస్గా మాట్లాడి మొత్తం నిజాన్ని రాబట్టు. దీన్ని లోపల దాచుకో. ఇది కప్పుకో. జాగ్రత్త. ఓ
బోర్డు హిచ్కాక్ సినిమా చూస్తున్నట్టుందే. ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? లైట్లు వెలుగుతున్నాయి, ఇది లాంతర్ పట్టుకు వెళ్తుంది. వాళ్ళేంట్రా అంటే పొద్దున్నే పెరట్లో గుంపుగా చేరి మాట్లాడుకున్నారు, సాయంత్రం నుంచి మేడ మీద చేరి మాట్లాడుకుంటున్నారు. ఇదేదో మర్మంలా ఉంది. ఇది ఇలాగే సాగితే అయ్యా పాలు. పాలేరా? అయ్యా ఈ డ్రెస్సులో మిమ్మల్ని చూస్తుంటే నా దిష్టే తగిలేటట్టుందయ్యా. మీకు ఈ చుడిదార్ చాలా బాగుందయ్యా. ఇది చుడిదారా? అవునయ్యా, ఏదో మార్చేసుకున్నట్టున్నారు. ఏంటది? దుపటా బదులు టవల్ వేసుకున్నట్టున్నారు. పళ్ళు మొత్తం రాలిపోతాయి. పోరా, బందికేం తెలుసు పన్నీరు వాసనని. దివాన్ శాల్వాన్ చూసి దుప్పటంటున్నాడు. ఎవరికి ఏమి